రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ వచ్చే ఏడాది నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. మనం గత వారంలో కూడా ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ విడుదల చేసిన రిపోర్ట్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. రైతు సోదరులు కూడా మంచి స్పందనతో కామెంట్స్ చేశారు. తాజాగా భారత వాతావరణ శాఖ కూడా స్కైమెట్ విడుదల చేసిన రిపోర్ట్కి దాదాపుగా దగ్గరగా ఉండే విధంగా ఒక రిపోర్ట్ను రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ సారాంశం మనం కనుక పరిశీలించినట్లయితే వచ్చే సీజన్లో నైరుతి ఋతుపవనాల వర్షాల వల్ల లోటు వర్షపాతం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ రిపోర్ట్లో ఎలాంటి అంశాలను పొందుపరిచింది అనే వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా, ముఖ్యంగా భారతదేశం వ్యవసాయ దేశం, వ్యవసాయ రంగం మంచి వర్షాలు పడి వ్యవసాయ రంగంలో మంచి పంటలు అన్నీ వస్తేనే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కానీ ఇతర పరిశ్రమలు కానీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా భారతదేశంలో సగం మంది వ్యవసాయం దానికి అనుబంధ రంగాలే ఆధారం. వ్యవసాయం ఋతుపవనాల మీద ఆధారపడి ఉంది. నేరుగా మొత్తం పూర్తిగా వ్యవసాయ భూమి సగం ప్రాజెక్టుల కింద ఉన్న ప్రాజెక్టులో నీరు రావాలంటే ఋతుపవనాలు మంచిగా వచ్చి సగటు వర్షపాతం నమోదైతే ప్రాజెక్టులు నిండుతాయి. ఇంకా తర్వాత 50% పొలాలకి కేవలం వర్షం పడితేనే సకాలంలో పంటలు వస్తాయి. అందువల్ల ఋతుపవనాలు దెబ్బ కొడితే భారతదేశంలో వ్యవసాయ రంగం ఫినిష్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా దెబ్బతినిపోతాయి. ఇక 2026 నైరుతి ఋతుపవనాలపై భారత వాతావరణ శాఖ ఐఎండీ తన తొలి విడత అంచనాలని విడుదల చేసింది. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని, దీర్ఘకాలిక సగటు ఎల్పీఏలో సుమారు 90 నుంచి 95% మధ్య నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. సగటు వర్షపాతం భారతదేశంలో 870 మిల్లీమీటర్లు 87 సెంటీమీటర్లు ఉంది. 90 నుంచి 95% మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 10% కూడా లోటు ఏర్పడే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే అత్యంత దారుణమైన కరువు పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ 90% వర్షం పడుతుంది కదా అని చెప్పేసి 10% లోటు కదా అనుకోవద్దు. ఈ ఎల్నినో ప్రభావం వచ్చినప్పుడు 2-3 నెలల పాటు చినుకు ఉండదు. జూన్, జూలై, ఆగస్టులో కూడా వేసవి కాలం మే చివరి వారంలో ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులు ఉంటాయి. పడ్డప్పుడు ఒక కుండపోత వర్షం పడిద్ది. ఇంకా తర్వాత 50 రోజులు 60 రోజులు చినుకే ఉండదు. డ్రై స్పెల్. వేసిన పంటలన్నీ ఎండిపోతాయి. ఒకవేళ మొలిసి ఉంటే పంటలు వేయడానికి అవకాశం ఉండదు. ఇక దేశవ్యాప్తంగా సగటున 92% వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని, ఈ 92%కి 5% అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక 92% అంటే అత్యంత భయంకరమైన లోటు. దీనికి కనుక 5% తగ్గిందా ఇక దేశంలో తాగడానికి నీళ్ళు కూడా దొరకవు. 92%కి కూడా ఇంకొక 5% తగ్గితే, అదృష్టవశాత్తు 92%కి ఎగున అంటే 97% దాకా వర్షపాతం నమోదైతే కొంతవరకు మేలు. 1971 నుంచి 2020 మధ్య కాలంలో వర్షపాత డేటా ఆధారంగా దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లుగా ఉంది. దీని ఆధారంగానే ఐఎండీ తన అంచనాలను వెల్లడిస్తుంది. కాగా ఋతుపవనాల కదలికలు, ఉపరితల ఉష్ణోగ్రతలు, సముద్రోపరితలంలో ఉష్ణోగ్రతలు మే చివరి వారంలో సవరించిన అంచనాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకా రిపోర్ట్స్ మే చివరి వారం వెళ్ళేసరికి ఇంకా క్లియర్గా వస్తాయి. మనం గతంలో కూడా చెప్తున్నాం. ప్రస్తుతానికి రిపోర్ట్లు కొన్ని విడుదలైనా ప్రపంచ వాతావరణ సంస్థ, భారత వాతావరణ సంస్థ, స్కైమెట్, ప్రైవేటు అన్నీ ఒకే రకమైన రిపోర్ట్స్ని అందిస్తూ ఉన్నాయి. మే చివరి వారంలోకి వచ్చేసరికి ఇంకా క్లారిటీ వచ్చింది. ఋతుపవనాలపై ప్రభావం చూపే కీలక అంశాల గురించే భారత వాతావరణ శాఖ వివరించింది. పసిఫిక్ మహాసముద్రంలో బలహీనంగా ఉన్న లానినా పరిస్థితులు ముగిసి ఎల్నినో సదరన్ ఆసిలేషన్ తటస్థ స్థితికి మారుతున్నాయని తెలిపింది. మాన్సూన్ మిషన్ క్లైమేట్ ఫోర్కాస్ట్ సిస్టమ్ దాని మోడల్ ప్రకారం నైరుతి ఋతుపవనాల సమయంలో ఎల్నినో పరిస్థితులు ఏర్పడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సాధారణంగా ఎల్నినో ఏర్పడినప్పుడు ఆసియా దేశాల్లో వర్షాలు తగ్గి కరువు తీవ్రంగా వస్తుంది. హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ ఐఓడి ప్రస్తుతం తటస్థంగా ఉంది. ఋతుపవనాల చివరి దశలో ఇది సానుకూలంగా మారే అవకాశం ఉంది ఐఎండీ అంచనా వేసింది. పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భారత ఋతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ 2 సముద్రాల్లోని పరిస్థితులు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇక పసిఫిక్లో హిందూ మహాసముద్రం నీటిలో గనక టెంపరేచర్స్ గనక పెరిగితే ఎల్నినో క్లియర్గా వచ్చినట్టే. ఆ 2 సముద్రాల్లో గనక నీటిలో ఉష్ణోగ్రతలు టెంపరేచర్స్ పెరిగితే నైరుతి ఋతుపవనాల మీద తీవ్ర ప్రభావం చూపుతాయి.
మే చివరిలోగా మరికొన్ని రిపోర్ట్స్ కూడా వస్తాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. ఖరీఫ్లో జూన్లో కొంచెం వర్షాలు పడ్డా కూడా తొందరపడి పంటలు వేయద్దు. ఎందుకంటే మే చివరి వారం, జూన్ మొదటి వారంలో కొన్ని వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్ 2వ వారం నుంచి జూలై, ఆగస్టు వరకు వర్షాలు 1-2 వర్షాలు పడతాయి, కానీ గ్యాప్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చివరిలో నైరుతి ఋతుపవనాల చివరిలో కొంతవరకు సానుకూల పరిస్థితులు ఏర్పడబోతా ఉన్నాయి అనే అంచనాలు వస్తూ ఉన్నాయి. రైతు సోదరులు ఖరీఫ్కి సిద్ధంగా ఉండండి. కరువు వచ్చినా కూడా తట్టుకోవడం ఎలా? ఇప్పటికే చాలా కరువు పరిస్థితులు రైతులు అనుభవించి ఉన్నారు. దానివల్ల రైతులకి కరువును తట్టుకోవడం కూడా అలవాటు అయిపోయిందని చెప్పవచ్చు. వ్యవసాయ శాఖ కూడా అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది కరువు వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఏ పంటలు వేయాలి, ఏ పంటలు వేయకూడదు. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో అయితే వాటర్ వస్తే వరేస్తారు, లేదంటే వదిలేస్తారు. ఇక మెట్ట పంటలు వేసే ప్రాంతంలో రైతులు ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకోవాలి. దీనికి సంబంధించి మరిన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం. ప్రతి రైతు దీని మీద కామెంట్ చేయండి. కొంతమంది ఒకళ్ళిద్దరు కొంచెం నెగిటివ్గా కామెంట్ చేసినా 99% మంది రైతులు పాజిటివ్గా స్పందిస్తున్నారు. మీ అభిప్రాయాలు కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి.